నాకెవరికి చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చూసింది. నువ్వు లేకుండా మేము ఎలా బతకగలం అనుకుంటున్నావు? అది కాదు కృష్ణ. నువ్వెక్కడికి వెళ్ళట్లేదు రా. కృష్ణ ఆగు, ఆగు కృష్ణ. ఎలా చావాలనుకుంటున్నావు నువ్వు? నువ్వే కాదు, అతను, ఆమె, అందరూ ఎలా చావాలనుకుంటారు? మనశ్శాంతిగా చావాలనుకుంటారు. కానీ ఇక్కడ నేను అలా చావలేను కృష్ణ. నా కూతురికి ఎక్కడ నా హెల్త్ గురించి తెలుస్తుందోనని భయపడుతూ చేస్తాను. అసలు ఎవరైనా బాధగా ఉంటేనే చూడలేను దాన్ని. ఈరోజు మీ అందరి బాధకి కారణం నేనని తెలిసాక ఇక్కడ ఎలా ఉండగలను కృష్ణ? పాపని పెంచటం ఎంత కష్టమైన పనో నాకు తెలుసు, కానీ తప్పట్లేదు కృష్ణ. అసలు నాకు మీరు తప్ప ఎవరున్నారు ఈ లోకంలో? నేనున్న హెల్త్ కండిషన్లో మీ అందరినీ విడిచి ఒంటరిగా బతకటం నాకు మాత్రం సంతోషంగా ఉంటుందా? చెప్పు కృష్ణ. మనిషితో బంధం కలుపుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మర్చిపోవటానికి జీవిత కాలం సరిపోదు. అందుకే నేను దూరంగా ఉండైనా పాపకి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే నా చివరి కోరిక అనుకో. ఇంకా అడగాలన్నా టైం లేదు. తన కోరికను కాదనలేకపోయాను. తన జీవితానికి మంచి గుడ్ బై చెప్పే అవకాశం నా చేతిలో ఉందనేది నమ్మాను. అందుకే తను యూఎస్ వెళ్ళటానికి ఒప్పుకున్నాను.